हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ సిరీస్ లో మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాను, చేస్తూ ఉండేవాడిని, భవిష్యత్తులో చేస్తూ ఉంటాను అనే వాటిని హిందీలో ఎలా చెప్పాలో నేర్చుకుంటున్నాము. ఇప్పటి వరకు మనం వర్తమాన కాల్లో, భూత్ కాల్లో అండ్ ఇప్పుడు భవిష్యత్ కాల్లో ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాము. పార్ట్ 5 లో ఒక 50 సెంటెన్సెస్ డిఫరెంట్ వర్బ్స్ తో నేర్పించడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక్కడ క్రియాపదం కర్త యొక్క లింగ వచనములను బట్టి మారుతూ ఉంటుంది. కర్త పుల్లింగ అయితే క్రియ పుల్లింగ రూపంలో, కర్త స్త్రీలింగ అయితే క్రియ స్త్రీలింగ రూపంలో ఉంటుంది. సో ఇప్పుడు నాతో పాటు చెప్పండి. నేను నడుస్తూ ఉంటాను, मैं चलता रहूंगा. అదే నేను అనే పర్సన్ ఫీమేల్ అయితే मैं चलती रहूंगी. నువ్వు నడుస్తూ ఉంటావు, तुम चलते रहोगे. నువ్వు నడుస్తూ ఉంటావు, तुम चलती रहोगी. నువ్వు అనే పర్సన్ ఫీమేల్. అతను నడుస్తూ ఉంటాడు, వహ చల్తా రహేగా. ఆమె నడుస్తూ ఉంటుంది, వహ చల్తీ రహేగి. మేము నడుస్తూ ఉంటాము, హం చల్తే రహేంగే. నాతో పాటు వారు చెప్పండి. మీరు నడుస్తూ ఉంటారు, ఆప్ చల్తే రహేంగే. వాళ్ళు నడుస్తూ ఉంటారు, వే చల్తే రహేంగే. సీత నడుస్తూ ఉంటుంది, సీత చల్తీ రహేగి. ఇప్పుడు లిఖ్నా రాయడం అనేటువంటి క్రియాపదంతో అన్ని చూద్దాము. నేను రాస్తూ ఉంటాను, मैं लिखता रहूंगा. నేను రాస్తూ ఉంటాను. అదే నేను అనే పర్సన్ ఫీమేల్ అయితే मैं लिखती रहूंगी. నువ్వు రాస్తూ ఉంటావు, భవిష్యత్తులో तुम लिखते रहोगे. అదే ఫీమేల్ అయితే तुम लिखती रहोगी. కర్తను బట్టి క్రియాపదాన్ని మార్చాల్సి ఉంటుంది. అతను రాస్తూ ఉంటాడు, వహ లిఖతా రహేగా. ఆమె రాస్తూ ఉంటుంది, వహ లిఖతీ రహేగి. మేము రాస్తూ ఉంటాము, హం లిఖతే రహేంగే. మీరు రాస్తూ ఉంటారు, ఆప్ లిఖతే రహేంగే. వాళ్ళు రాస్తూ ఉంటారు, వే లిఖతే రహేంగే. సీత రాస్తూ ఉంటుంది, సీత లిఖతీ రహేగి. నేను చూస్తూ ఉంటాను, मैं देखता रहूंगा. నేను చూస్తూ ఉంటాను ఫీమేల్ అయితే मैं देखती रहूंगी.
నువ్వు చూస్తూ ఉంటావు, తుమ్ దేఖ్తే రహోగే. నువ్వు అనే పర్సన్ ఫీమేల్ అయితే తుమ్ దేఖ్తీ రహోగి. అతను చూస్తూ ఉంటాడు, వహ దేఖ్తా రహేగా. ఆమె చూస్తూ ఉంటుంది, వహ దేఖ్తీ రహేగి. మేము చూస్తూ ఉంటాము, హమ్ దేఖ్తే రహేంగే. మీరు చూస్తూ ఉంటారు, ఆప్ దేఖ్తే రహేంగే. అదే ఆప్ అనే వ్యక్తి ఫీమేల్ అయితే ఆప్ దేఖ్తీ రహేంగి. వాళ్ళు చూస్తూ ఉంటారు, వే దేఖ్తే రహేంగే. సీత చూస్తూ ఉంటుంది, సీత దేఖ్తీ రహేగి. నేను నిద్రపోతూ ఉంటాను, మే సోతా రహూంగా. అది నేను నిద్రపోతూ ఉంటాను ఫీమేల్ వెర్షన్ లో మై సోతీ రహూంగి. నువ్వు నిద్రపోతూ ఉంటావు, తుమ్ సోతే రహోగే. నువ్వు అనే పర్సన్ ఫీమేల్ అయితే తుమ్ సోతీ రహోగి. అతను నిద్రపోతూ ఉంటాడు, వహ సోతా రహేగా. ఆమె నిద్రపోతూ ఉంటుంది, వహ సోతీ రహేగి. మేము నిద్రపోతూ ఉంటాము, హమ్ సోతే రహేంగే. మీరు నిద్రపోతూ ఉంటారు, ఆప్ సోతే రహేంగే. వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, వే సోతే రహేంగే. సీత నిద్రపోతూ ఉంటుంది, సీత సోతీ రహేగి. భవిష్యత్తులో ఆ సమయానికి. నేను చదువుతూ ఉంటాను, మే పడ్తా రహూంగా. నేను అనే పర్సన్ ఫీమేల్ అయితే మై పడ్తీ రహూంగి. నువ్వు చదువుతూ ఉంటావు, తుమ్ పడ్తే రహోగే. నువ్వు చదువుతూ ఉంటావు, తుమ్ పడ్తీ రహోగి. అతను చదువుతూ ఉంటాడు, వహ పడ్తా రహేగా. ఆమె చదువుతూ ఉంటుంది, వహ పడ్తీ రహేగి. మేము చదువుతూ ఉంటాము, హమ్ పడ్తే రహేంగే. మీరు చదువుతూ ఉంటారు, ఆప్ పడ్తే రహేంగే. వాళ్ళు చదువుతూ ఉంటారు, వే పడ్తే రహేంగే. సీత చదువుతూ ఉంటుంది, సీత పడ్తీ రహేగి. ఇలా ఏదైనా పని భవిష్యత్తులో చేస్తూ చదువుతూ ఉంటాను అనేటువంటి విషయాలను 100 सेंटेंसेस నేర్చుకున్నాము. तो जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.